నమస్తే అండి, వెల్కమ్ టు వివిఆర్ మోటివేషన్స్. మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇంతకుముందు ఎల్లో పేపర్ రెడ్ పెన్ కింద ఒక వీడియో చేశాను కదండి, ఎలా రాయాలి డిజైర్స్ ఏంటి అని చెప్పేసి. సో దానికి నేను ఇప్పుడు సెకండ్ పార్ట్గా చేస్తున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వీక్షించే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధించిన వీడియోస్ కానీ రెమెడీస్ కానీ అన్నీ మీ ముందుంటాయి. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. నాకు మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి, చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీ అందరికీ కూడా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకేనా, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను చెప్పాను కదా, ఎల్లో పెప్పర్ రెడ్ పెన్ మీద మీకు ఓవెల్ షేప్ వేసి మొత్తం చుట్టూ యారోస్ వేసిన తర్వాత నేను ఆ యొక్క ఎలా వేయాలని చెప్పేసి కూడా నేను అది మీకు ఇక్కడ ఈ వీడియోలో పెట్టాను, ఒక క్లిప్పింగ్గా చూడండి. మధ్యలో మీ డిజైర్ కానీ మీ గోల్ కానీ ఏదైనా మీరు రాసుకోవచ్చు అనమాట. మీకు 3 కాపీస్ రెడీ చేసుకోమని చెప్పాను కదా, మీరు ఏం చేస్తారంటే మీ యొక్క కాపీస్ మీద మీరు రాసిన తర్వాత మీ యొక్క ఇష్టదైవం అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన సింబల్స్ ఏమన్నా లైక్ ఓం కానీ ఏదైనా ఇంకా స్వస్తిక్ కానీ ఇట్లా ఉంటాయి కదా, ఎవరికి ఇష్టమైనవి వాళ్ళవి అవి ఆ సింబల్స్ కూడా వేసుకోవచ్చు అంటండి. ఆ సింబల్స్ కూడా వేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందని చెప్తున్నారు ఆయన. సో ఒకటి ఏం చేయమన్నాం, మనం ఫస్ట్ మీ పూజా గదిలో కానీ లేదా ప్రార్థనలు చేసే చోట లేదా నమాజ్ చేసే చోట ఎక్కడైనా ఒక పవిత్రమైన స్థలంలో పెట్టమని చెప్పాను. ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మీరు నిద్ర లేవగానే ఫస్ట్ మీకు ఎదురుగా కనపడేటట్లు ఆ డిజైన్ని మీరు పేస్ట్ చేసుకోవాలి అని చెప్పాను. దానికి కూడా అరోమా థెరపీ అంటే అదేనండి, దానికి ఫ్రాగ్రెన్స్ అంటే ఒక పెర్ఫ్యూమ్ అనేది రాయమని చెప్పాను కదా, మీరు ఏదైతే యూజ్ చేస్తారో అదే పెర్ఫ్యూమ్ దానికి రాయండి. ఎందుకంటే మీ సబ్కాన్షియస్ మైండ్కి ఈ యొక్క ఫ్రాగ్రెన్స్, ఈ స్మెల్ అనేది అది గుర్తుకొచ్చినప్పుడల్లా మీ గోల్ అనేది కూడా దానికి గుర్తొస్తుంది, ప్లస్ మీకు కూడా గుర్తుకొస్తుంది అనమాట. సో ఇది ఆయన చెప్పిన టెక్నిక్ అండి, ఇది అరోమా థెరపీ అంటారట. సో అలాగే నెక్స్ట్ థర్డ్ దాన్ని ఏం చేయాలనేది మీకు చెప్తాను. మీరు పిక్లో చూసినట్లయితే ఇది ఎల్లో కలర్ పేపరేనండి, నాకు కెమెరాలో అట్లా కలర్ చేంజ్ అయింది. సో ఈ విధంగా మీరు ఎల్లో ఓవెల్ షేప్ వేసి లోపల డిజైన్ రాసి చుట్టూ యారో మార్క్స్ వేసి పైన కానీ పక్కన కానీ ఏదో ఒక ప్లేస్లో మీ యొక్క ఇష్టదైవం యొక్క సింబల్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. ఇలా 3 కాపీస్ అయితే రెడీ చేసుకొని 2 చెప్పాను కదా ఎక్కడెక్కడ పేస్ట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి ఏంటనేది. ఇప్పుడు థర్డ్ వన్ ఏం చేయాలనేది నేను ఆయన దగ్గర తెలుసుకున్న విషయాన్ని నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది మీరు నచ్చితే చేయండి, లేదంటే లేదు, మీ ఇష్టం అది. అంతేగాని ఇలా చేయొచ్చా చేయకూడదు ఇవన్నీ మళ్ళీ నాకు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టొద్దు. సో నేనైతే ఎప్పుడైనా సరే మనం తెలుసుకున్నప్పుడు అది మనం గుడ్డిగా నమ్మి ఫాలో అయితేనే మనకి మంచి రిజల్ట్స్ అయితే వస్తాయి. సో నేనైతే ఆయన చెప్పింది లాజిక్ చాలా కరెక్ట్ అనిపించింది. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇది ఒక 10 years నుంచి ఆయన వర్క్షాప్లో చెప్తున్నారంట, మంచి రిజల్ట్స్ అయితే వచ్చినాయి అంట. ఆయన కూడా ఇదే ప్రాక్టీస్ చేస్తారంట, ఆయనతో పాటు టీం కూడా అందరూ ఇది కంపల్సరీ చేస్తారంటండి. సో ఇన్ని లక్షల మందికి మంచి రిజల్ట్ వచ్చినప్పుడు మనం కూడా చేస్తే తప్పే ఉందని చెప్పేసి నేనైతే గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను. ఓకేనా, ఏం చేయాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఏం చేయాలి, థర్డ్ కాపీ ఏం చేయాలంటే బర్న్ చేయాలంటండి, అంటే కాల్చడం అనమాట. బర్న్ చేసేసి దాన్ని ఒక నీటిలో వేసేసి ఒక నైట్ అంతా నీటిలో పెట్టేసేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసుకెళ్ళి చెట్లకి పోయమన్నారండి. ఇలా చెప్పడానికి గల కారణం ఏంటి అంటే మీకు ఈ విశ్వం అంతా యూనివర్స్ మొత్తం కానీ లేదా హ్యూమన్ బీయింగ్ కానీ పంచభూతాలతో నిండి ఉంటుంది కదా, ఆ లాజిక్ అని చెప్పారు. పంచభూతాలతో నిండి ఉంటుంది. పంచభూతాలు అంటే ఏమేంటి? భూమి, ఆకాశం, వాయువు, అగ్ని, నీరు. అవునా, ఈ 5 యొక్క పంచతత్వాలతోటి యూనివర్స్ కానీ ఈ బ్రహ్మాండం కానీ మనిషి కానీ ఈ 5 యొక్క పంచభూతాలతోనే కూడి ఉన్నారు. సో అందుకని ఆయన చెప్పేది ఏంటంటే మీ డిజైర్ని ఇప్పుడు చాలామంది మీకు తెలిసే ఉంటుంది కదా, వినాయకుడిని అన్ని రోజులు పూజ చేసిన తర్వాత కూడా నిమజ్జనం చేస్తారు నీళ్ళలో. సో అలాగే పెళ్ళిళ్ళు కానీ ఇలాగా నార్త్ సైడ్ అయితే పెళ్ళిళ్ళకి వాటికి కూడా యాగాలు చేయిస్తారు. ఇప్పుడు కొత్తగా గృహప్రవేశం చేసుకున్నాము, మనం కంపల్సరీ యాగం అనేది కంపల్సరీ చేస్తాం కదా, దాంట్లో కంపల్సరీ చేతిలో కొన్ని పెట్టేసిన తర్వాత ఇవి ఉంటాయి కదా నవధాన్యాలు అనేవి, అవి పెట్టి మనం స్వాహ స్వాహ అని చెప్పేసి మనం అగ్నిలో వేస్తాం అనమాట. సో అట్లాగా మన కోరికల్ని
ఆయన కూడా ఇది ఫస్ట్ చెప్పినప్పుడు వేరే మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర ఆయన 10 ఇయర్స్ బాగా తెలుసుకున్నప్పుడు ఆయన కూడా ఫస్ట్ కొంచెం ఇలా చేయొచ్చా అనుకున్నారు, కానీ గుడ్డిగా అతను ఆ స్పీకర్స్ దగ్గర నేర్చుకుంది ఆయన గుడ్డిగా ఫాలో అయిపోయారంటండి. సో ఇది లాజిక్ కరెక్టే అని చెప్పేసి నమ్మి దాన్ని ఫాలో అవటం వల్ల ఎవ్రీ ఇయర్ ఆయన ఒక గోల్ పెట్టుకొని అది రీచ్ అవుతూ మంచి సక్సెస్ఫుల్ అయితే ఇప్పుడు ఉన్నారు. సో నేను మీకు ఇంకోటి కూడా చెప్తాను, ఎలాగా ఆయన ఎలా పెట్టుకున్నారు, ఒక డేట్ అనేది పెట్టుకున్నారు, అది ఏ డేట్ని పెట్టుకున్నారు అనేది కూడా మీకు చెప్తాను గోల్స్కి. సో మీరేం చేస్తారంటే ఇలా బర్న్ చేసిన తర్వాత నీళ్ళల్లో వేసేసి ఆ నీటిని చెట్లకి పోసేయండి. ఎందుకంటే బర్న్ చేయడం అంటే అగ్నిని తీసుకెళ్ళి మళ్ళీ మనం నీళ్ళల్లో పెడుతున్నాము. నీళ్ళు మళ్ళీ ఆ చెట్లకి పోస్తున్నాం అంటే భూమిలోకి వెళ్తుందనమాట. భూమిలో నుంచి అది శక్తిగా మారి చెట్టు పెరగటానికి దోహదపడుతుంది కదా, అలా ఆ వాయువు అది గాలిలో కూడా కలుస్తుందటండి. సో ఈ లాజిక్ అయితే నాకైతే ఎంతో బాగా నచ్చింది. సో నేను కూడా గుడ్డిగా ఫాలో అయిపోతున్నాను. సో ఆయన ఏం చేశారంటే ఈ రైటింగ్ టెక్నిక్లో కూడాను నేను మీకు ఇప్పుడు చెప్పాను కదా డేట్ అనేది చెప్తాను ఎలా చేసుకోవాలి. ఆయన ఏం చేశారంటే ఎవ్రీ ఇయర్ తన బర్త్డే డేట్కి ఆయన చెప్పడం మీకు ఇష్టమైన డేట్ ఏదైనా పెట్టుకోమన్నారు, కానీ నేనైతే ఆయన ఫాలో అయిందే మనం కూడా ఫాలో అవుదామని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆయనైతే ఎవ్రీ ఇయర్ తన బర్త్డే డేట్ పెట్టుకొని ఆ నెక్స్ట్ సంవత్సరం వేసి ఆ సంవత్సరం కల్లా నేను ఇది కలిగి ఉన్నాను, ఇది పొంది ఉన్నాను, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఆయన రాసేవాళ్ళట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చెప్తాను ఎలా రాయాలనేది. మీకు ఇంతకుముందు నేను చెప్పాను ఎలా రాయాలి ఏంటి అనేది. కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు కానీ ఈ వీడియోని చూసే వాళ్ళకి అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తానండి. ఆ లింక్స్ అక్కడ అవి చూసిన తర్వాత మీకు ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఏం చేయాలంటే ఇవన్నీ సింబల్స్ అవన్నీ వేసేసుకుంటాం కదా, మీరు లోపల ఓవెల్ షేప్లో ఏం రాస్తారంటే హుర్రే. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు గురించి చెప్తున్నాను. హుర్రే ఈరోజు అంటే ఈరోజు పక్కన మీరు డేట్ వేసేయండి. నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే డేట్, అది పక్కన నెక్స్ట్ ఇయర్ మీ బర్త్డే డేట్ ఫర్ ఎగ్జాంపుల్ January 12th అనుకోండి. ఆయన బర్త్డే డేట్ January 12th అంట. ఆయన అదే చెప్పారు, ఈరోజు January 12th 2021 అని వేసిన తర్వాత నేను 21 నేను చాలా సంతోషంగా, నేను చాలా అద్భుతంగా, నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకనగా నేను బ్రాండ్ న్యూ మెర్సిడీస్ బెంచ్ కార్ని కొని నా ఫ్యామిలీతోటి కలిసి పలానా ఊరు నుంచి పలానా ఊరికి ట్రావెల్ చేస్తూ వస్తున్నాము. ట్రావెల్ అని కూడా రాయక్కర్లేదు, పలానా ఊరు నుంచి పలానా ఊరికి వస్తున్నాము. థ్యాంక్ యూ యూనివర్స్, ఇది థ్యాంక్ యూ గాడ్, అది మీ ఇష్టం. గాడ్ కానీ యూనివర్స్ కానీ అది మీ ఇష్టం వచ్చినట్టు మీరు రాసుకోవచ్చు అనమాట. అలా చెప్పారు ఆయన. సేమ్ నేనైతే అలాగే ఆయన చెప్పినట్టు నేను మీకు యాజ్ ఇట్ ఈస్గా మీకు చెప్తున్నాను. సో అది మీ ఒక ఇల్లు విషయం, అది ఇల్లు అనుకోండి, గృహప్రవేశం మీ మీరు ఇంతకుముందు వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది నేను చెప్పిన దాన్ని బట్టి. ప్రతిసారి ఫ్యామిలీని ఫ్రెండ్స్ని కంపల్సరీ ఇంక్లూడ్ చేయమన్నారు. అది కూడా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో. కొనిన తర్వాత పలానా ఊరు నుంచి పలానా ఊరికి వస్తున్నాము. సో అలా రాస్తే మన డిజైర్స్ అనేవి తొందరగా ఫుల్ఫిల్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, చాలా లాజిక్గా అనిపించింది. సో నేను ఫాలో అవుతున్నాను. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. ఈ ప్రక్రియ అనేది ఒకసారి మాత్రమే చేయొచ్చండి. ఇంకా దీని గురించి డీటెయిల్స్ ఏమైనా ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను.